మనం ధనుర్మాస వ్రతంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము. మనం ఈ ప్రయాణం చాలా ఆనందదాయకంగా శుభ సంతోషకంగా ప్రయాణం చేసేటువంటి ఈ ధనుర్మాస వ్రతంలో గోపికాదేవి విశేషాలు తెలుపుతూ అమ్మవారు, మన ఆండాలమ్మవారు గోపికల యొక్క గొప్పతనాలు తెలుపుతూ మనల్ని ప్రయాణం చేపిస్తూ ఉంది అమ్మవారు. మరి ఈరోజు అమ్మవారు మనకు ఒక చక్కని గోపికను నిద్రలేపే విధానము, మరి ఆమెను ఆ గుంపులో తీసుకొని వెళ్ళేటువంటి ఆనందంలో అమ్మవారు లేపుతున్నటువంటి విధానంలో మనకన్నిటినీ కూడా తెలపడం జరుగుతుంది. ఆండాలమ్మవారు ఈరోజు గోపికలలో చాలా విశేష గుణాలు ఉన్నటువంటి విశేషాలు ఉన్నటువంటి గోపికను లేపడానికి ప్రయత్నం చేస్తుంది మన అమ్మవారు. మరి ఈ ఆండాలమ్మవారు మనకు చాలా ముఖ్యంగా చాలా విశేషంగా చెప్తున్నటువంటి విశేష అనుభవాలు ఏమిటంటే, అమ్మవారి యొక్క గొప్పతనం మనకు చెప్పాలి అంటే, ఆండాలమ్మవారు స్త్రీలను వర్ణించడంలో ఏ కవి కూడా ఇంతవరకు కూడా ఇంత సాహసం చేసి ఉండకపోవచ్చును. ఆడవారే వర్ణించేటువంటి గొప్పతనాన్ని మన ఆండాలమ్మవారే మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది. అమ్మవారిని గొప్పతనం, ఒక స్త్రీమూర్తిని, ఒక గోపికను, గోకులంలో నివసిస్తున్నటువంటి ఓ గోపికలను లేపుతూ వాళ్ళ యొక్క బాహ్య అందాలను వివరిస్తూ, మనం మీకంటే గొప్ప అందమైనటువంటి మన ఈ గోకులానికి అధిపతి అయినటువంటి శ్రీకృష్ణుని పూజించాలి పదండి అని చెప్పేటువంటి విధానంలో చేసేటువంటి ప్రయాణమే ఈ ధనుర్మాస ప్రయాణం. మరి మనకు ఈ ప్రయాణంలో అమ్మవారు నిన్నటి వరకు కూడా అమ్మవారు మనకు అనేక రకమైనటువంటి అమ్మవారు గోపికలను లేపుతూ వస్తుంది. మరి ఈరోజు ఉన్నటువంటి గోపిక యొక్క విశేషం ఏమిటి అంటే, ఆమె చాలా గొప్ప సంపన్నమైనటువంటి అమ్మాయి, గొప్ప సంపన్నురాలు అంటే ధనము కలిగినటువంటి అమ్మాయి. ఆ గోపిక ధనముతోట ఉండడం వలన తను పవలించేటువంటి ప్రదేశంలో కూడా బాహ్య అందాన్ని అలంకారం చేసుకొని పడుకుంది. శ్రీకృష్ణుడు తన గురించి వస్తాడేమో, వచ్చినప్పుడు నేను లేవాలి అంటే ఇంకా అందంగా కనబడాలి కదా అని చెప్పి అమ్మవారు ఆ బాహ్య అందాన్ని తయారు చేసుకొని పవలించి ఉంది. మరి ఈ ఆండాలమ్మవారు వచ్చే సమయానికి అది చూపించినటువంటి విధానం అంతా కూడా మనకిప్పుడు ఈ పాశురంలో చెప్పడం జరుగుతుంది. మనము ఈ గోపికను లేపేటువంటి పాశురాన్ని ఇప్పుడు అనుసంధానం చేసుకుందాం. కత్తు కరవైగల్ పలకరందు శత్తాతిరుళజొచ్చన్ను శరుచ్చయ్యం కుత్తమెర్లింద కోవలర్ధం పోర్కడియే పుత్తర వల్గున్ పునమైలే పోదరాయ్ சுத்தொத்தொத்தஜிமாருள்ளாரம் வந்து நின் முத்தம் புகில் வண்ணன் பேர் பாடா சித்தாதே பேசாதே செல்வம் பெண்டாட்டி నీ ఎత్తే కురుంగుం పొరులే లోరింబావాయ్ అన్నట్టు అమ్మవారు ఇలా లేపుతూ ఉంది. అమ్మా మేలుకొనుము, లేవమ్మా, ఓ బాహ్య ఆనందంతో పడుకున్నటువంటి, ఒక బాహ్య సౌందర్యంతో నిద్రిస్తున్నటువంటి గోపికమ్మ, నీవు లేచి మనమందరము ఆరాధించేటువంటి ఆ పరమాత్ముడి దగ్గరికి పదాము అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంది. మరి అటువంటి బాహ్య అందంతో ఉన్నటువంటి అమ్మాయిని మన అమ్మవారు ఇంత గొప్పగా వర్ణిస్తుంది అంటే, ఆమె పడుకున్నటువంటి రీతిని చూసి అమ్మవారు చెప్తుంది ఏమని, ఆహా, ఆమె యొక్క కేశములు ఎంత అందంగా ఉన్నాయో. కొంతమందిని వర్ణించేటప్పుడు కేశాలను పాము మెలికలాగా ఉన్నాయి అని అంటారు. పాము యొక్క మెలికలు ఎంత మెలికలుగా తిరుగుతుందో, ఆ జడ యొక్క అల్లిక కూడా అదే విధంగా పాములాగా తిరిగి ఉంది అని చెప్పి అంటారు. మరి ఆ అమ్మవారు
మన ఆండాలమ్మవారు అట్లా పాముతో పోలిస్తే అది బుస కొడుతుంది. పాము బుస కొట్టినట్టుగా జడ కూడా బుస కొడుతుంది. అందుకే అలా కాకుండా మన అమ్మవారు ఎంత గొప్పగా వర్ణించారు ఆ జడను, కేశాలను ఎంత చక్కగా వివరించిందంటే, నెమలి పింఛము ఎలా అయితే వికసిస్తూ ఆడుతూ ఉంటుందో ఆనందం వచ్చినప్పుడు, అంత చక్కగా నెమలి పింఛంతోటి మన అమ్మవారు ఆ కేశాలంకారం గురించి చెప్పడం జరిగింది. నిజంగా అమ్మవారి గొప్పతనం అదే. మరి ఎవరు వర్ణించలేనటువంటి దానితో వర్ణించడం మన అమ్మవారి గొప్పతనం, మన ఆండాలమ్మవారి గొప్పతనం. అంత చక్కగా వర్ణించింది. ఏమని? కేశాలంకారం చేసుకున్నటువంటి ఆ వనిత పడుకున్నటువంటి రీతిని చూస్తే మనకు నెమలి పింఛం ఎలా అయితే వికసించి ఆడుతూ ఉంటుందో అలా ఆడుకునే రీతిలో ఆ కేశాలంకారం ఉంది అని చెప్పి మన ఆండాలమ్మవారు వివరించడం జరుగుతుంది. ఇంకా ఆమె వేసుకున్నటువంటి పరిమళం, శరీరానికి వేసుకున్నటువంటి పరిమళం, సుగంధం చాలా విశేషంగా ఉంది. ఎందుకయ్యా అంటే ఎంతో దూరం నుంచి కూడా ఆ పరిమళ వాసనాలు మన అమ్మవారికి తగిలి, అమ్మా నువ్వు ఎంత చక్కగా అలంకరించుకున్నావమ్మా, నీ బాహ్య అందం ఎంతో బాగుంది, ఎంతో విశేషంగా ఆకర్షణీయంగా ఉంది అమ్మా, ఈ అందం సరిపోతుందా అమ్మా నీ అంతర్గతంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అందం ముందు? ఎందుకమ్మా దీని మీద మనకింత మోజు? వద్దు, మనకంటే 10 రెట్లు ఎక్కువైనటువంటి అంతర్గతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అందం ముందు మనం ఎందుకమ్మా? అంతటి అందగాడిని మనం పూజిస్తున్నాం, పదండి ఆయన్ని పొందాలి మనం అన్నట్టు అమ్మవారు ఆ గోపికను లేపేటువంటి విధానంలో చేస్తున్నటువంటి పాశురం. మరి అమ్మవారు ఎంతో చక్కగా చెప్తుంది, అమ్మా మనము పూజించేటువంటి పరమాత్ముడు లోకంలో కల్లా గొప్పవాడు, ఆయనను మించినటువంటి అందం ఈ భూ ప్రపంచంలో కాదు కదా, 14 లోకాల్లో కూడా అంత అందగాడు లేడమ్మా. అందాన్ని వర్ణించాలి అంటే ముఖ్యంగా స్త్రీమూర్తి చేతనే వర్ణిస్తూ ఉంటాం. కానీ ఆ స్త్రీమూర్తుల కంటే కూడా అందమైనటువంటి వాడు మన పరమాత్ముడు. ఒక స్త్రీమూర్తి అందాన్ని చూసి పురుషుడు ఆకర్షించబడాలి, పురుషుడు యొక్క అందాన్ని చూసి స్త్రీమూర్తి ఆశపడాలి. కానీ మన శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అందాన్ని చూసే పురుషులే ఆకర్షవంతులు అవుతున్నారమ్మా. అంత గొప్పనైనటువంటి ఆకర్షవంతమైనటువంటి రూపమైనది, అంత గొప్పనైనటువంటి బాహ్య అందమైంది. అటువంటి బాహ్య అందంతో కూడినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అంతర్గతంలో కూడా, అంతరాళ్ళల్లో కూడా అందగాడు. ఎందుకంటే మంచి గుణగణాలు ఉన్నటువంటి శ్రీకృష్ణుడు. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి వాక్యాన్ని అందరికీ పంచాలి, అందరూ సుఖంగా ఉండాలి అనేటువంటి వాక్యంతో ఆయన మనల్నందరినీ కాపాడుతూ ఉండేటువంటి వాడు. పరభేదము లేదమ్మా ఆయనకు కాపాడటంలో, అందరినీ కాపాడాలని చూసుకుంటాడు. ఎవరికి కూడా అన్యాయం చెయ్యాలనుకోడు. అందరినీ కూడా సుభిక్షంగా, పశుపక్ష జీవరాశి జంతువులన్నిటినీ కూడా సుఖంగా సంతోషంగా ఉంచాలి అనుకుంటాడు. కాబట్టి ఆయన అంతర్గతంగా కూడా అందగాడు. అంతటి అందగాన్ని మనం పూజిస్తే మన అందం ఇంకా 10 రెట్లు పెరుగుతుంది, 10 రెట్లు పెరుగుతుంది. అందుకనే మనం అంతటి గొప్పనైనటువంటి వాడిని మనం పూజించాలి. పదండి, ఇంకా ఎందుకు ఇక్కడ మీరు ఉన్నారు, మా గుంపులో, మా గుంపు అంతటికీ కూడా ఇంత అందమైనటువంటి గోపిక లేరు, నువ్వు వచ్చి మా గుంపుకు అందాన్ని చేకూర్చమ్మా, రామ్మా అని చెప్పి మన ఆండాలమ్మవారు ఆ గోపికను లేపుతున్నటువంటి సందర్భం. ఇంతే కాకుండా అమ్మవారు ఆ గోపికను తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే మనకు దేవాది దేవుడు అని చెప్పడం వలన ఆ అమ్మవారు ఇంకా సంతోషపడి ఈ గోపికతో పాటుగా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం
కర్కటే పూర్వ పల్గున్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం శ్రీరంగనాయక్యై నమః. ఆండాల్ దివ్య తిరువడిగళ్ళే శరణం. జై శ్రీరామ్.